రైతుకు రూపాయి నష్టం లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని 24 గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని స్పష్టం చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. 1,674 కోట్ల రూపాయల బకాయిలు పెట్టిన వైసీపీ నేతలు అన్యాయంగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు 8.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, కృష్ణా జిల్లాలో రికార్డు స్థాయిలో 7 లక్షల టన్నుల సేకరణ చేశామన్నారు. అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మేమైతే తోలు తీసేస్తాం, తోలు తీస్తామని బెదిరించాం, తోలు తీసామన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు. అసలు లెక్కలు ఒకసారి చూసుకుని ఎంతవరకు మీరు రైతుకి అండగా నిలబడ్డారు, నిజంగా రైతు పక్షాన మీరు నిలబడితే మరి ఈ లెక్కల విషయంలో ఎందుకు మీరు మాట్లాడని నేను ఈ సందర్భంగా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను. 1,674 కోట్ల రూపాయలు రైతులకి బకాయిలు పెట్టి మీరు పారిపోయారే, మీరా రైతు పక్షాన మాట్లాడేది?